ఇది ట్రైలర్ అంటే. ఇది అసలు గేమ్ చేంజర్ ట్రైలర్. దీనికి దానికి సంబంధం ఉందా? ట్రైలర్ అంటే ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలి. బాలయ్య బాబు ట్రైలర్ అంటే ఇలాగే ఉంటది. డాకు మహారాజ్ ట్రైలర్ అంటే ఇలాగే ఉంటది. ఉంది ట్రైలర్ అసలు? డాకు మహారాజ్ ట్రైలర్ అయ్యో బాబోయ్! బాలకృష్ణ గారి ఎలివేషన్స్ చూస్తే హైలైట్. ఫ్రెండ్స్, డాకు మహారాజ్ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. స్టార్ట్ అయింది ట్రైలర్. అక్కడి నుంచి ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ అసలు ఆగట్లేదు. ఏదో నిజంగా సినిమా చూసినట్టే ఉంది ఈ డాకు మహారాజ్ ట్రైలర్. అండ్ తమన్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం దోల్ తీర్చేసాడు మనోడు మళ్ళీని. అసలు బాలయ్య బాబు అసలు ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే నిజంగా సినిమా చూసినట్టే ఉంటది. అండ్ ఫన్ ఎలిమెంట్స్ కూడా ట్రైలర్ లో చూపించారు, చాలా బాగుంది. ఇది ట్రైలర్ అంటే. ఇది అసలు గేమ్ చేంజర్ ట్రైలర్. దీనికి దానికి సంబంధం ఉందా? ట్రైలర్ అంటే ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలి. బాలయ్య బాబు ట్రైలర్ అంటే ఇలాగే ఉంటది. డాకు మహారాజ్ ట్రైలర్ అంటే ఇలాగే ఉంటది. ఎంట్రన్సే బాలకృష్ణ గురించి ఎలివేషన్స్ ఒకళ్ళు చెప్తా ఉంటారు, ఒక స్టోరీ చెప్తా ఉంటారు. ఆ స్టోరీ చెప్పి అప్పుడు ఎన్బికే అని వస్తుంది బాలకృష్ణ. తను డాకు అని ఎందుకు పిలుస్తారు ఇవన్నీ చెప్తారనమాట. ఇదంతా పక్కన ఫ్రెండ్స్, ట్రైలర్ చూసినంతసేపు గూస్ బంప్స్ వస్తున్నాయి, లోపల పూనకాలు వచ్చేస్తున్నాయి. అంటే అంతలా ఉందన్నమాట ట్రైలర్. అసలు ట్రైలరే ఇలా ఉందంటే ఇంకా సినిమా ఎలా ఉంటుంది? నీకు ముందే చెప్పాను, నాకు ట్రైలర్ నచ్చకపోతే నా ఫేస్ కూడా చూపించకుండా నేను రివ్యూస్ చెప్తా. నాకు గనక ట్రైలర్ నచ్చితే నేను నా ఫేస్ అంటే గర్వంగా నేను చెప్పుకుంటా, చూపిస్తాను నా ఫేస్, అంత బాగుంది. సో ఫ్రెండ్స్, ఈసారి చెప్తున్నాను, సంక్రాంతి విన్నర్ ఇంకెవరో కాదు. సంక్రాంతి విన్నర్ ఎవరంటే సంక్రాంతికి వస్తున్నాం అండ్ డాకు మహారాజ్. ఇద్దరి మధ్య మంచి పోటీ ఉంటుంది. అండ్ గేమ్ చేంజర్కి అయితే మాత్రం అసలు నో వే. ట్రైలర్లోనే ఏం లేదు, ఇంకా సినిమాలో ఏముంటుంది? సో డాకు మహారాజ్ అండ్ బాబీ కొల్లి అయితే మాత్రం డైరెక్షన్ నాకు తెలిసి చింపేస్తుంటాడు. ట్రైలర్లోనే ఇలా చూపించాడంటే ఇంకా సినిమా ఎలా ఉంటుంది? అండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటుంది? బీజిఎం ఎలా ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది? యాక్షన్ ఎలా ఉంటుంది? సో ట్రైలర్ నడుస్తున్నప్పుడు ఏంటంటే అంటే ట్రైలర్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా, సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ట్రైలర్లో కూడా సెకండ్ హాఫ్ చెప్తా. సెకండ్ హాఫ్లో ఏముంటుందంటే కంప్లీట్లీ నాకు తెలిసి ఒక డైలాగ్ ఉంటుంది, మేము చెప్పిన పనే చేయాలి, చెప్పిన డబ్బులే తీసుకోవాలి, ఇంకా ఏది మాట్లాడకూడదు అని చెప్పి తర్వాత అక్కడ మొత్తం అంతా ఒక వైలెంటిక్ అన్ని చూపిస్తారు. నాకు తెలిసి ఈ సినిమాలో ఏంటంటే బానిసత్వం గురించి అని అనుకుంటున్నాను. అంటే ప్రజల్ని బానిసత్వం చేసి ఇలాగా పీడించడం, హింసించడం లాంటివి చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళందరినీ ఇది చేయడానికి, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి డాకు మహారాజు వస్తాడు, వచ్చి కాపాడుతాడని ఇదే స్టోరీలో ఏమో నాకు అనిపిస్తుంది. బట్ బాబీ కొల్లి సినిమా అయితే మాత్రం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అసలు ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ చేసినప్పటి నుంచి అసలు గూస్ బంప్స్, ప్రతిదీ బీజిఎం, అసలు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదు. బాలకృష్ణ ఎలివేషన్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మనం భగవంత్ కేసరికి ఎలా అయితే మనకి బీజిఎం ఇచ్చాడో అదే స్టైలు చాలా బాగుంది. అండ్ చాలా చాలా అసలు చూస్తున్నప్పుడు ఏంటంటే కళ్ళల్లో ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఒక కుతూహలం అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఆ ట్రైలర్లోని ఇది ఉందనమాట, ఆ దమ్ ఉంది ట్రైలర్లోనే ఇంత దమ్ ఉంటే సినిమాలో ఇంకెంత దమ్ ఉంటుంది. మళ్ళీ రికార్డ్స్ బదులు కొట్టడానికి బాలయ్య బాబు సంక్రాంతికి ఫెస్టివల్కి వస్తున్నాడు, మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మరొక గిఫ్ట్ అనమాట, సంక్రాంతి గిఫ్ట్ డాకు మహారాజు. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా. ఈ 2 మూవీస్ అయితే మాత్రం ద బిగ్గెస్ట్ గిఫ్ట్ మనకి. సో ఖచ్చితంగా మీ ట్రైలర్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఇంత ఎక్సైట్మెంట్గా చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు, ఓకేనా? సో మీరైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. Jan 12న 2 రిలీజ్ అవుతుంది, సంక్రాంతికి వస్తున్నాం అండ్ డాకు మహారాజు. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం. నాకైతే మాత్రం ఇద్దరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 సినిమాలు మంచి సినిమాలు, ఒకటి యాక్షన్, ఇంకోటి ఏమొచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ గేమ్ చేంజర్ గురించి నాకేం తెలియదు, నేను చెప్పలేను, ఆయన కమెంట్స్ కూడా నేను చేయను. సో తిరిపోయింది అసలు ట్రైలర్ అయితే మాత్రం సూపర్. ఇంకా నో వర్డ్స్, అంటే మాటలు లేవు చెప్పడానికి, అంత బాగుంది సినిమా. సో ఓకే, చూడండి మీరు. బాయ్.